నిర్మల్ జిల్లా ముధోల్ నియోజకవర్గంలో మున్సిపల్తో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉన్న భైంసా పట్టణం విభిన్న సంస్కృతి సంప్రదాయాలు వివిధ భాషలకు నిలయంగా ఉండేది. 1984 నుంచి అక్కడ పలుమార్లు మతపరమైన గొడవలతో భైంసా పట్టణం రాష్ట్రంలోనే సున్నితమైన ప్రాంతంగా అపఖ్యాతిని పొందింది. ముఖ్యంగా ఆ పట్టణంలో తెల్ల బంగారానికి పెట్టింది పేరుగా ఉండే పత్తి పరిశ్రమలు మూతపడడంతో ఆ ప్రాంతం పూర్తిగా వెనుకబడింది. తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కనుమరుగయ్యాయని ఆ ప్రాంత వాసులు ఆవేదన చెందుతున్నారు. భైంసా పట్టణ పూర్వకాల వైభవం అభివృద్ధి కోసం యువకులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా నడపాలని అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. బాధాకరమైన విషయం, ఈ భైంసా పట్టణం మత కల్లాలకు సంబంధించి ప్రజల్లో దేశవ్యాప్తంగా ఇది ఒక మచ్చలాగా ఏర్పడ్డది. దీని సందర్భంగా భైంసా పట్టణ యువకులకు, ముఖ్యంగా యువత ముందుకు రావాలి, మాట్లాడాలి. ఒక ప్రశాంతమైనటువంటి భైంసాను, ఒక అభివృద్ధిపరమైన భైంసాను, మంచి ఫ్యూచర్ గల భైంసాను తయారు చేయడంలో యువత ముఖ్యంగా పాత్ర పోషించాలి. మంచి నాయకులను ఎన్నుకోవాలి. దేశంలోనే ఒక ఉన్నతంగా ఒకప్పుడు ఉన్నటువంటి భైంసాను తిరిగి ఆ విధంగా తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. భైంసా పట్టణంలో యువతకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.